మన ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఆట కాదు. అదొక ఎమోషన్. మన ఇండియన్ ప్లేయర్స్‌కున్న లెగసీ ఏంటో మీకు తెలిసిందే. మరి వాళ్ళు సృష్టించిన అన్‌బ్రేకబుల్ రికార్డ్స్ గురించి మీకు తెలుసా? సో మామ మీకు ఈ వీడియో టాపిక్ ఏంటో అర్థమయ్యే ఉండొచ్చు. అసలు క్రికెట్‌లో అన్‌బ్రేకబుల్ రికార్డ్స్ ఏంటో చూసేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి మామ. ఎందుకంటే లాస్ట్‌లో ఉన్న రికార్డ్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 4వ స్థానంలో ఉన్న రికార్డ్ వచ్చేసి ముత్తయ్య మురళీధరన్ చేశాడు. తన టోటల్ టెస్ట్ కెరియర్‌లో 800 వికెట్లు తీశాడు. ఒక స్పిన్నర్ అయ్యుండి ఇన్ని వికెట్లు తీయడం చాలా గ్రేట్ కదా మామ. అండ్ ప్రెసెంట్ మన ఇండియాలో ఉన్న ఏ స్పిన్నర్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడో కామెంట్ చేయండి. అండ్ 3వ స్థానంలో ఉన్న రికార్డ్ మన హిట్ మ్యాన్ చేతిలో ఉంది. వన్డే సిరీస్ లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా కష్టం. కానీ మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 3 డబుల్ సెంచరీస్ కొట్టి రికార్డ్ లో ఉన్నాడు. అండ్ వన్డే సిరీస్ లో ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ కూడా మన రోహిత్ శర్మనే. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ బాక్స్ లో బ్లూ కలర్ హార్ట్ ని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మామ. ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఇక రెండో రికార్డ్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ చేశాడు. టెస్టులో 51 సెంచరీలు, వన్డేలో 49 సెంచరీలు, మొత్తం మీదగా 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టి రికార్డుకి ఎక్కాడు. నెంబర్ 1 రికార్డ్ చూసే ముందు ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదో ప్లీజ్ మామ లైక్ చేయండి. మామ నెంబర్ 1 ప్లేస్లో ఉన్న రికార్డ్ వచ్చేసి యువరాజ్ సింగ్ చేశాడు. 2007లో ఇండియాకి ఇంగ్లాండ్కి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్ బౌలర్ యువరాజ్ సింగ్ ని స్లెడ్జింగ్ చేశాడు. దాంతో మన యువరాజ్ సింగ్ ఫుల్ ఫైర్ అయ్యి 6 బాల్స్ లో 6 సిక్సర్లు కొట్టాడు. ఒక్కసారి ఆ వీడియో ఫుల్ గా ప్లే చేస్తున్నాను, చూసేయండి. That's huge. That is a biggie. It's out of here. 6 ball. Just a flick of the wrist. This is in the air again. Clears long off. 3 in a row. It doesn't. It's 4 in a row. 5. Yes. Last ball of the innings. And he's put it away. Or has he? Yes, into the crowd. 6 sixes in an over. చూసారు కదా మామ, మన యువరాజ్ సింగ్ ఎంత ఘోరంగా రివెంజ్ తీసుకున్నాడో. అది చూడ్డానికి రివెంజ్ లాగానే ఉంది కానీ అది ఒక రికార్డ్ కూడా. సో ఇది మామ ఈరోజు ఫుల్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫుల్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.